గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మున్నార్. ఇప్పుడు మేము కొలుక్కుమల వెళ్తున్నాం. నేను ఈ హాస్టల్ రూమ్ ఎందుకు రూప్ తీసుకున్నానని తర్వాత చెప్తా అన్నాను కదా. మెయిన్ మున్నార్ నుండి మా హాస్టల్ 22 కిలోమీటర్స్. ఒకవేళ నేను కొలుక్కుమల పీక్కి వెళ్ళాలంటే 22 కిలోమీటర్స్ ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. అండ్ అలాగే మార్నింగ్ ఇంత దూరం ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదని. ఇది రోడ్డు పరిస్థితి. సరిగా వీడియో కూడా తీయడానికి కావడం లేదు. రిటర్న్ వచ్చేటప్పుడు వీలైతే ట్రై చేస్తాను. సరే నా అడ్వెంచర్ కావాలంటే పొద్దున 3 గంటలు లేచి మీరు 2 లాగా. ఇప్పుడు మేము వెళ్తున్న ఈ కొలుక్కుమల పీక్ ఉంది కదా, ఇది ఇండియాలోనే ఎత్తైన టీ ఎస్టేట్స్ ఉన్న ప్లేస్ అనమాట. సో ఇప్పుడు మనం ఆ కొలుక్కుమల పీక్కి వెళ్తున్నాం సన్ రైజ్ చూడడానికి. మనం ఇక్కడికి రావడానికి క్యాంపర్ అది వెహికల్ వాళ్ళే అరేంజ్ చేశారు. హాస్టల్ వాళ్ళు 750 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. బట్ ఇక్కడికి రావడం అయితే మాత్రం నిజం చెప్తున్నాను, నువ్వు నీ కళ్ళతో చూసావా? అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఇగోండి ఈ అమ్మాయి నాతో మాట్లాడుతుంది. ఈ అమ్మాయి ముంబై నుంచి, ఐశ్వర్య అనమాట పేరు. ఆ అబ్బాయి మీకు ఆల్రెడీ తెలుసు, జార్ఖండ్ నుంచి అల్పిలో పరిచయం అయ్యాడు కదా. ఇప్పుడు ఇతను కూడా మన ఫ్రెండే. ఇతని పేరు స్టీవర్డ్ అనమాట. అంటే మా వెహికల్లో పరిచయం అయ్యాడు. సేమ్ మా హాస్టలే. ఇతను ఇంగ్లాండ్ నుంచి అంట. సో చాలా బాగా అనిపించింది అతనితో మాట్లాడి. అడిగాను ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, మీకు ఎలా అనిపించింది లొకేషన్ అంటే, నువ్వు ఇంతకుముందు వచ్చావా అని అడిగారు. లేదు, నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే సౌత్ ఇండియానే, బట్ ఇది కూడా సౌత్ ఇండియానే కదంటే, బట్ ఇక్కడ కాదు, మాది చాలా లూప్ లైన్ ఉంటుంది అని చెప్పి అతనితో మాట్లాడుతున్నాను అనమాట. పైన కొన్ని ఫోటో దిగి కిందకి దిగి నడిచి వస్తే ఈ టైగర్ రాక్ మోస్ట్ ఫేమస్ మున్నార్లో. మీరు చాలా రీల్స్లో కానీ ఫొటోస్లో కానీ చూసుంటారు. సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఒక చాలా పెద్ద సినిమానే ఇదంతా చెప్పాలంటే. ఇక్కడ ఫోటో దిగడానికి చాలా లైన్ కట్టాను. ఆ ఫొటోస్ మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. వీడియోస్ తీసుకోవడానికి అస్సలు అవ్వలేదు. ఒకవేళ మళ్ళీ నేను రిటర్న్ వస్తే కంపల్సరీగా మున్నార్ వస్తాను. నాకైతే మళ్ళీ నచ్చింది ఈ ప్లేస్. ఎన్నిసార్లు అయినా విజిట్ చేయొచ్చు. ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది, బాగా నచ్చింది కూడా నాకైతే. బట్ ఈ క్రౌడ్ నాకు అంతగా నచ్చలేదు. బట్ ఎక్కడికి వెళ్ళినా తప్పదు. ఇంకా మోస్ట్ టూరిస్ట్ ప్లేసుల్లో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఆ కింద ఒక విలేజ్ ఉంది, ఆ స్నో ఆ పొగలాగా ఉంది కదా మంచి, దాని కింద లెఫ్ట్ సైడ్ అంతా ఉంది. కానీ అక్కడ మాత్రం ఓన్లీ ఆ 2 కొండల మధ్య నుంచి చిన్నది కట్ అయ్యి లోపలికి ఎలా వస్తుందో వాటర్ అలా వచ్చింది అక్కడ. స్నో మాత్రం, ఐ మీన్ అదే ఆ పొగ మాత్రం. And this side, sunrise. Never miss. Chalo. మీరు మున్నార్ వస్తే ఈ హాస్టల్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను, హైలీ రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కొలుక్కుమల పీక్కి బాగా దగ్గర నేను తీసుకున్న హాస్టల్. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత హాస్టల్ లొకేషన్స్ కూడా చూపిస్తాను. అలాగే మున్నార్ వస్తూ ఈ కొలుక్కుమల పీక్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నిన్న కాక మొన్న వచ్చిన బ్యాచ్లో అక్కడ మొన్న నైట్ కలిసిన ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళు వెళ్ళిన రోజు ఇదంతా వర్షం పడుతూ ఉండేదంట. లక్కీ ఇంకా ఈరోజు నేను ఇంకా బ్యూటిఫుల్ వ్యూ చూశాను.
లేదంటే ఇంకో రోజు వెయిట్ చేద్దాం అనుకున్నాను పీక్ కోసం. బట్ ఈరోజే అయింది. మనం రేపు ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతాం. ఇప్పటికి ఇంకా చాలామంది వస్తున్నారు కింద నుంచి. బట్ వాళ్ళు ఇప్పుడు ఈ వ్యూని చూడగలరు, కానీ మార్నింగ్ మేము ఇక్కడికి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ బ్లూ స్కై అండ్ స్టార్స్ చూస్తే ఇంకా నాకైతే సూపర్బ్ అనిపించింది. వచ్చేటప్పుడు కూడా ఒక 20 మెంబర్స్ కంటే ఎక్కువ లేరు మేము వచ్చేటప్పుడు. మాది 5th జీప్ అనుకుంటాను వచ్చేటప్పుడు. బ్యూటిఫుల్. ఇక్కడికి నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆ లొకేషన్ చూశాను, నిజంగా వర్త్ అనిపించింది నాకైతే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రం నిజంగా మిస్ అవుతారు. మీరైతే రావాలనుకుంటే నా అలాగే మార్నింగ్ 3:30కి అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ వింటర్లో వస్తే ఒక మంచి ఫీల్ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ మేము ఎలా ట్రావెల్ చేసి వచ్చామో చీకట్లో చూపించడానికి కావలేదు. ఈ అద్భుతమైన రోడ్లు నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఈ అద్భుతమైన అడ్వెంచర్ జర్నీని కూడా మీరు కంటిన్యూగా చూడండి వీడియోస్ మొత్తం. అండ్ మీకు ఇక్కడికి వచ్చే ముందు ఒక మంచి అవగాహన వస్తుంది. ఈ కొలుకుమలై పీక్ గురించి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మన ఇండియాలోనే ఎత్తైన టీ ఎస్టేట్స్ ఉన్న ఏరియా ఈ కొలుకుమలై పీక్. సో అలాంటి గొప్ప ప్లేస్ని మీరు డెఫినెట్గా వచ్చి విజిట్ చేయాల్సిందే. చూస్తున్నారు కదా, రైట్ అరౌండ్ మొత్తం అంతా కూడా టీ ఎస్టేట్సే ఉన్నాయి. ఇది మా బాల్కనీ నుంచి వ్యూ, హాస్టల్ బాల్కనీ నుంచి వ్యూ ఇది. వచ్చిన తర్వాత కొంతసేపు పడుకొని లేచిన తర్వాత బయటికి వెళ్ళా తిరిగి వచ్చి మా హాస్టల్ చూపిస్తున్నాను మీకు. ఇది నాదొక బెడ్, ఇగో ఈ బ్రోది ఒక బెడ్ ఆదిత్య అని, ఇది నా బెడ్, ఇక్కడ మన బెడ్. ఇంకా చాలా ఉన్నాయి. ముందు అక్కడ రాగానే అక్కడ ఉండేవాడిని, బట్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చారని. ఇది వార్డ్రోబ్ అండ్ ఇది వాష్రూమ్. వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి. ద హాస్టల్ 8 బెడ్ డామినేట్. సో అలాంటివి ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. పైన కొన్ని ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి. ప్రాపర్టీ అయితే పెద్దదే. 350 రూపీస్ సంథింగ్ అలా పడింది ఇది పర్ నైట్. చాలా పెద్ద ప్రాపర్టీ. అక్కడ కూడా ఇంకా ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి, కింద కూడా ఉన్నాయి ప్రైవేట్ రూమ్స్, అక్కడ పైన ఉన్నాయి ప్రైవేట్ రూమ్స్. ఇవన్నీ ప్రైవేట్ రూమ్స్. సో కింద కూడా కొన్ని ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, అవన్నీ ప్రైవేట్ రూమ్స్. ఈ కిందన ఫీమేల్ డామ్స్ ఉన్నాయి కొన్ని, ఇవన్నీ ఫీమేల్ డామ్స్. ఆ చివరి మళ్ళీ ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి. ఇది ప్లే జోన్, ఇందులో టేబుల్ టెన్నిస్ ఉంది. తర్వాత వచ్చాక ఆడదాం. అది ఎంట్రీ. మన బైక్స్ అక్కడ పెట్టాం. ఇది కొంచెం వర్కింగ్ స్పేస్, ఆర్ కూర్చోడు ఆఫీస్ రూమ్ చూపిస్తాను. ఇది ఆఫీస్ రూమ్, నైస్గా డిజైన్ చేశారు. టేబుల్ టెన్నిస్ పక్కనే కిచెన్. అది కిచెన్లోకి మనకి ఎంట్రీ లేదు. సో ఆ కింద ఉన్నదంతా కిచెను. సో డైనింగ్ హాల్ చూపిస్తాను.
డైనింగ్ హాల్. నైట్